హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షో వైబ్స్. గోపిచంద్ గారి రీసెంట్ సినిమాల్లో మోస్ట్ హైప్డ్ సినిమా అంటే ఖచ్చితంగా భీమా అనే చెప్పాలి భయ్య. ఎందుకంటే గోపిచంద్ గారితో పాటు ఆడియన్స్ కూడా ఈసారి ఖచ్చితంగా నమ్మకంగా ఉన్నారు. గోపిచంద్ గారికి మంచి కంబ్యాక్ ఇవ్వబోతుంది భీమా అని. సో మొత్తానికి ఎట్టకేలకు ఈ రోజు అయితే రిలీజ్ అయిపోయింది సినిమా. అయితే అసలు ఈ సినిమా ఎలా ఉంది, అసలు మంచి కంబ్యాక్ ఇవ్వబోతున్నాడా గోపిచంద్ ఈ సినిమాతో అనేది క్లియర్ గా మనం మాట్లాడుకుందాం భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ గురించి, ఈ సినిమా స్టోరీ ఏదైతే ఉందో అది ఒక విచిత్ర కుటుంబం లాగా, ఒక విచిత్రమైన ఊరు భయ్య. సో పూజలు హోమాలు అనే రూపంలో అయితే అక్కడున్న కొంతమంది పెద్దవాళ్ళు అయితే అక్కడున్న ఒక జనాల్ని అసలు చిత్రహింసలు పెడుతూ చంపేస్తూ ఉంటారు. అసలు ఇలాంటి అరాచకాలు జరుగుతూ ఉన్న సమయంలో అయితే అక్కడికి ఒక హీరో ఎంట్రీ ఇస్తాడు, అతడే భీమా. సో అతడి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కరెక్ట్ గా డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చూపించారు భయ్య. మెయిన్ గా ఒక హైలైట్ విషయం ఏంటంటే అసలు మామూలు కాప్స్ లాగే ఉంది భయ్య ఈ సినిమా. అనే రొటీన్ సినిమా కథ మైండ్ లోకి మాత్రం అస్సలు రాదు. ఒక విభిన్నమైన పాత్ర మనం చూసాం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత అయితే. అండ్ మెయిన్ గా ఇప్పుడైతే అక్కడున్న అరాచకాలు అసలు ఎలా ఎదుర్కొన్నాడు మన భీమా, అసలు ఆ ఎదుర్కొన్నప్పుడు తనకి వచ్చిన అసలు సమస్యలు ఏంటి అనేది ఈ సినిమా కథ భయ్య. సో మొత్తానికి ఈ సినిమా కథ పక్కన పెడితే అసలు ఇక్కడ హైలైట్ ఏంటి, మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి అనేది చూస్తే మాత్రం హైలైట్ వచ్చేసి బీజిఎం అండ్ హీరో యాక్టింగ్. ఆ కాప్ లో అసలు మామూలుగా లేడు గోపిచంద్, మాత్రం చాలా విధ్వంసం సృష్టించే రేంజ్ లో ఉన్నాడు. అండ్ మెయిన్ గా ఆ కాప్ కి అండ్ ఫ్యాంటసీ సినిమాకి సంబంధం లేకుండా అసలు భలే తీసాడు భయ్యా నిజంగా. అంటే సెకండ్ హాఫ్ కి ఫస్ట్ హాఫ్ కి చాలా అంటే చాలా వేరియేషన్స్, చాలా తేడా అయితే చూడడం జరుగుతుంది మనమైతే. అండ్ మెయిన్ గా ఇంటర్వెల్ సీన్ బ్యాంగ్ బ్యాంగ్ అంతే మోగుతుంది అక్కడ నుంచి అయితే. అండ్ ఇక క్లైమాక్స్ ఇక చెప్పనవసరం లేదు, ప్రతి సినిమాల్లోకి అదరు కొట్టేసింది క్లైమాక్స్ మాత్రం. బూచ కోతే బెస్ట్ ఇంటర్వెల్, బెస్ట్ క్లైమాక్స్ అని చెప్పాలి రీసెంట్ గా గోపిచంద్ గారి సినిమా కెరీర్ లో అయితే. అండ్ మెయిన్ గా విఎఫ్ఎక్స్ భయ్య. అసలు టీజర్ లో మనం ట్రైలర్ లో చూసాము కదా, అబ్బా భలే ఉన్నాయిరా ఈ ట్రైలర్ లో. ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ ఒక మెయిన్ కీ ప్లే చేయబోతుంది అనుకున్నామా, అలాగే జరిగింది భయ్య. విఎఫ్ఎక్స్ మాత్రం టాప్ నాచ్ అనిపించింది నాకైతే. చాలా చోట్ల మాత్రం అసలు విజువల్స్ మాత్రం ఇంత చిన్న బడ్జెట్ లో ఇంత అంటే హ్యాండ్స్ ఆఫ్ చెప్పాల్సిందే డైరెక్టర్ కి అండ్ విఎఫ్ఎక్స్ టీమ్ కి అయితే. అండ్ మెయిన్ గా ఇక్కడ ఒక లవ్ ట్రాక్ కూడా ఉంటుంది భయ్య ఫస్ట్ హాఫ్ లో అయితే. ఆ లవ్ ట్రాక్ కూడా ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ చిన్న చిన్న కామెడీ టైమింగ్స్ కూడా బాగా పేలుతాయి. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి చాలా ప్లెజెంట్ గా అలా వెళ్తూ ఇంట్రో బ్లాంక్ లో మెయిన్ కథలోకి ఎంట్రీ ఇస్తాం అనమాట. సో అక్కడ నుంచి ఒక బాంబ్ అయితే పేలుస్తారు. సో అక్కడ నుంచి ఇక క్లైమాక్స్ ఇంటర్వెల్ అండ్ అక్కడ నుంచి అయితే సెకండ్ హాఫ్ అయితే ఫ్యాంటసీ రకంలో వెళ్తూ ఉంటుంది. అక్కడ ఫైట్స్ కానీ అండ్ ఆ బీజిఎం కానీ చాలా హైలైట్ గా నిలుస్తాయి ప్రతి చోట కూడా. అండ్ మెయిన్ గా గోపిచంద్ గారి యాక్టింగ్ స్కిల్స్ మాత్రం మామూలుగా లేవు అక్కడ మాత్రం. ఖచ్చితంగా గోపిచంద్ గారి కంబ్యాక్ అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు భయ్య కంబ్యాక్ సినిమా గోపిచంద్ గారికి అని. సో ఇక కలెక్షన్స్ ఏ రేంజ్ లో వస్తాయో చూడాలి. అండ్ మెయిన్ గా సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా వెళ్ళి చూడండి, మీరు కూడా విజువల్ స్పెక్టాకులర్ గా ఫీల్ అవుతారు ఖచ్చితంగా. అండ్ రొటీన్ రొట్టలాగా అయితే లేదు భయ్య మరి అంతగా అయితే. బట్ ఒక ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి ఒక వేరియేషన్ అయితే చూస్తాం కదా, అదే మనకు కొత్తగా అనిపిస్తుంది. సో మిస్ కాకుండా చూడండి, పక్కా వెళ్ళండి. సో మొత్తానికి ఇదిగా రివ్యూ అయితే. సో మీకు అనిపించింది సినిమా తప్పకుండా మన కామెంట్ తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షో వైబ్స్.